రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. నేటి మిత్రులే ఏదో ఒక విషయంలో శత్రువులుగా మారిపోతారు. నిన్న మొన్నటి వరకు ఉన్న శత్రువులు ఒక్కసారిగా ఏకమైపోతారు. రాజకీయ అవసరాల కోసం అప్పటికప్పుడు ఒక్కటైపోవడం, విడిపోవడం మామూలుగా జరుగుతూనే ఉంటాయి. అందుకనే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు వారు పాత్రికేయులు, నిన్నటి వరకు రాజకీయ శత్రువులు, నేడు అనుకూల శత్రువులుగా మారిపోయారు. ఇంతకీ ఆ నేతలెవరు? వారి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? ఏ జిల్లాలో ఆ పరిస్థితి ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అనంతపురం జిల్లా రాయదుర్గం రాజకీయం గురించి ప్రస్తావిస్తే మొదటగా గుర్తుకొచ్చేది ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిల మధ్య వైరం. వీరిద్దరూ రాజకీయాల్లో బద్ధ శత్రువులు. మొదటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. గత కొన్నేళ్లుగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కానీ గత ఎన్నికల ముందు ఇద్దరూ కూడా కూటమి పార్టీలో భాగస్వాములు. కాల్వ శ్రీనివాసులు మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాషాయ పార్టీలో చేరినప్పటికీ 2024 ఎన్నికల్లో అంటిముట్టనట్టుగానే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇద్దరు నేతలు కలిసి స్టేజ్ ని షేర్ చేసుకున్నది కూడా లేదు. ఇటీవల ఓబులాపురం మైనింగ్ ఇష్యూ వీరిద్దరి మధ్య మంట పుట్టించిందట. దీంతో మళ్లీ కాల్వ శ్రీనివాసులు వర్సెస్ కాపు రామచంద్రారెడ్డి అన్న తరహాలో అక్కడ రాజకీయాలు కొనసాగుతున్నాయని లోకల్లో టాక్ కనిపిస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మధ్య పగ చల్లారలేదు. కాల్వ శ్రీనివాసులు 1999లో అనంతపురం టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2004, 2009లో కాంగ్రెస్ గాలిలో ఎంపీగా ఓటమి చెందారు. అయినప్పటికీ ఆయన పసుపు జెండాను భుజాన వేసుకుని పోరాటం చేశారు. 2014లో రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది రెండవసారి మంత్రివర్గంలో మంత్రి పదవి సాధించి రాయదుర్గంలో రికార్డు సృష్టించారు. రాయదుర్గం నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి మంత్రిగా ఎవరూ పని చేయలేదు. దాంతో ఆ రికార్డు ఆయన సొంతమైంది. అయితే గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాపు రామచంద్రారెడ్డి. ఆయన 2009లో ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఇరువురు రాజకీయాల్లో లేనప్పుడు పాత్రికేయులుగా పనిచేసిన వారే. 2014లో ఇరువురు రాయదుర్గం అసెంబ్లీ నుంచి తలపడడంతో కాలువ గట్టెక్కారు. 2019లో మరలా వీరి మధ్య పోటీలో కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు. 2024కు వచ్చేసరికి రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ మొండిచేయి చూపడంతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పది సంవత్సరాలు ఉప్పు నిప్పుగా ఉన్న వీరు కూటమిలో భాగంగా ఒకే గొడుగు కిందకు చేరినట్టయింది. దాంతో పార్టీనే నమ్ముకున్న కాల్వకు సీటు రావడంతో రామచంద్రారెడ్డి రాజీ పడాల్సి వచ్చింది. కాల్వ గెలుపులో కాపు జోక్యం లేకపోయినప్పటికీ కాపు పోటీ చేయకపోవడంతో కాల్వకు కలిసొచ్చిందనే చెప్పొచ్చు. దాంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అందరికంటే కాల్వ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఇరువురు ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు లేవంటే వీరి మధ్య సఖ్యత అద్దం పడుతోంది. ఇక అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైనింగ్లో జరిగిన అవినీతి తెలుగు రాష్ట్రాల నేతలనే కాక అధికారులను సైతం ఓ కుదుపు కుదిపేసింది. వీరి మధ్య సైతం అదే ఓబులాపురం మైనింగ్ అగ్గిని రాజేసింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఓబులాపురం గనుల నుంచి 30 కోట్ల విలువ చేసే సుమారు 1,00,000 టన్నుల ఇనుప ఖనిజాన్ని వైసీపీ శ్రేణులు అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాల్వ లేవనెత్తారు. ఈ విషయంలో నిజానిజాలు వెలికి తీయడానికి సమగ్ర విచారణ అవసరమని సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల కొందరు సిబిఐ సీజ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారట. ఈ అంశంపై 2 పర్యాయాలు పోలీసులు కేసు నమోదు చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. దాంతో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలకు కాపు రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాల్వ సభలో మాట్లాడిన మాటలు తననుద్దేశించి చేసినవేనని కాపు మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన అవినీతిపై ఆయన మాట్లాడడం సమంజసమేనని అన్నారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన జూన్ నెలలో జరిగిన అక్రమ మైనింగ్ పైన, ఈ ఏడాది సెప్టెంబర్ 20, 21, 22లో జరిగిన అక్రమ మైనింగ్ పైన కూడా విచారణ జరగాలని ఆయన పట్టుబట్టారు. అంతటితో ఆగక రాయదుర్గం నియోజకవర్గంలో మట్కా, గ్యాంబ్లింగ్, అక్రమ ఇసుక, మట్టి దోపిడీ ఇష్టారాజ్యమైందని ధ్వజమెత్తారు. ఈ అక్రమ వ్యాపారం, అసాంఘిక కార్యకలాపాలు ఎమ్మెల్యే బంధువులే కొనసాగిస్తున్నారంటూ ఆపాదించారు. దాంతో కూటమిలో రాజకీయ కుంపటి మంటలు రాజేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరి మధ్య వైరాన్ని కూటమి అధిష్టానం ఎలా చల్లారుస్తుందో వేచి చూడాలి.